అమెరికా అంటే చదువుల కోసమో, ఉద్యోగాల కోసమో వెళ్ళాలనుకునే వాళ్ళకి ఒక పెద్ద కల. కానీ ఇప్పుడు ఆ కలలోనే ఒక పెద్ద భయం మొదలైంది. అమెరికా ప్రభుత్వం ఇటీవల ఏకంగా 6,000 మందికి పైగా విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేసింది. దీనివల్ల ముఖ్యంగా మన భారతీయ విద్యార్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇంతమంది వీసాలు రద్దు చేయడం వెనుక ఉన్న అసలు కారణాలేంటని అందరూ తలలు పట్టుకుంటున్నారు. ఈ వీసా రద్దుకు కారణాలు కూడా చాలా స్పష్టంగానే చెప్పేశారు అక్కడ అధికారులు. రద్దయిన 6,000 వీసాల్లో దాదాపు 4,000 వీసాలు నేరారోపణల కారణంగా, అంటే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల ఏదో చిన్న కేసు ఉన్నా సరే రద్దు చేసేసారట. అంటే అమెరికన్ చట్టాలను ఉల్లంఘించడం, వీసా గడువు ముగిసినా దేశంలోనే ఉండిపోవడం వంటి కారణాలు ఉన్నాయట. అంటే వీళ్ళందరూ రెన్యువల్ కోసం వెళ్ళిన వాళ్ళు. ముఖ్యంగా రద్దు చేసిన కేసుల్లో ఎక్కువ శాతం దాడి, అంటే అసాల్ట్ చేసిన వాళ్ళు, మద్యం సేవించి వాహనం నడిపిన వాళ్ళు, దొంగతనం లాంటి కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళట. అంటే చట్టాన్ని ఉల్లంఘిస్తే వీసా ఉండదు అని చెప్పేది వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. ఇక్కడ ఇంకొక పెద్ద విషయం కూడా ఉంది. అదేంటంటే ఈ నేరాలే కాకుండా దాదాపు 200 నుంచి 300 వీసాలు ఉగ్రవాదానికి మద్దతిస్తున్నారనే ఆరోపణల కారణంగా రద్దయ్యాయి. అంటే ఇజ్రాయెల్ గాజా యుద్ధం పైన అమెరికా యూనివర్సిటీలో జరిగిన నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపైన, వాళ్ళ గురించి పోస్టులు పెట్టిన విద్యార్థులపైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది అక్కడ. సో ఈ నిరసనలను యూదు వ్యతిరేకులుగా, ఉగ్రవాదానికి మద్దతుగా వ్యవహరిస్తున్నారని అధికారిక వర్గాలు ఆరోపిస్తున్నాయి. దీనిలో భాగంగా సోషల్ మీడియాలో పోస్టులు, ఇతర కార్యకలాపాలను కూడా నిశితంగా పరిశీలిస్తున్నారని సమాచారం. ఇక ఈ పరిణామాలపైన అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పారు. విద్యార్థి వీసా అయినా ఏ వీసా అయినా సరే అదొక రాజ్యాంగ హక్కేం కాదు. అది మేము ఇవ్వాలని నిర్ణయించుకున్న ఒక ప్రివిలేజ్ మాత్రమే. ఆ ప్రివిలేజ్ మీరంతా సక్రమంగా ఉంటే మా ఇష్ట ప్రకారం మేము ఇస్తాం, లేదు మాకు ఇవ్వాలనిపించట్లేదు, మీరు మాకు నచ్చకపోతే మేము ఇవ్వమని మొహం మీద చెప్పేశారనమాట. సో ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు వీసాలు ఇలా రిజెక్ట్ అవుతున్నాయని గుర్తు చేస్తూ వచ్చారు. అంటే అమెరికా ఒక్కటే కాదు, ప్రతి దేశం కూడా రిజెక్ట్ చేస్తుంది. అంటే మా దేశానికి భంగం కలిగించే వాళ్ళకి మేమెందుకు మా దేశంలో అనుమతిస్తాం అని చెప్పి ఆయన క్లియర్గా చెప్తున్నారు. సో ఒక వ్యక్తి గురించి సరిగ్గా తెలియకుండా వీసా ఇచ్చిన తర్వాత అతని నేరాల గురించి ఒకవేళ తెలిస్తే వీసా రద్దు చేయకుండా ఎలా ఉంటాం మేము అని చెప్పి ఆయన అడుగుతున్నారు. ఈ మాటలు ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉందో తేల్చి చెప్పేస్తున్నాయనే మనం అనుకోవాలి. ఇక ఈ చర్యలు అమెరికాలో ఉన్న విదేశీ విద్యార్థులను, ముఖ్యంగా మన భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే వీసా రెన్యువల్, డ్రాప్ బాక్స్ లాంటి విషయాల్లో నిబంధనలు చాలా స్ట్రిక్ట్ అయిపోయాయి. దానికి తోడు ఇప్పుడు నేరాలు, నిరసనలపైన కూడా నిఘా పెరగటంతో విద్యార్థులు భవిష్యత్తులో అమెరికాలో చదువుకోవడం కష్టంగా మారిపోతుందేమోనని భయపడుతున్నారు. మొత్తానికి అమెరికాలో ఇప్పుడు చదువుకోవడం అంటే చట్టాలు, నిబంధనలు ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే, లేకపోతే వీసా ఉండదని స్పష్టంగా అర్థమవుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో అమెరికా సుమారు 4 లక్షల F1 విద్యార్థి వీసాలను జారీ చేసింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం విదేశీ విద్యార్థులు అమెరికాలోకి అడుగుపెట్టేందుకు, తమ చదువును కొనసాగించేందుకు తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదైనా చిన్న తప్పు చేసినా, రాజకీయ సున్నితమైన అంశాల్లో పాల్గొన్నారని తెలిసినా వీసాను రిజెక్ట్ చేసేస్తున్నారు. సో ఈ భయం అనేది విద్యార్థుల్లో ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది. సో ఏ రీజన్ వల్ల వీళ్ళు వీసాను రిజెక్ట్ చేస్తారు, అన్నీ ఉన్నాయా లేదా, ఏదన్నా గతంలో ఏమన్నా నేను ఏదైనా కమెంట్ పెట్టానా, సోషల్ మీడియా వెట్టింగ్ ఎక్కువగా జరుగుతుంది కాబట్టి, సో ఈ సోషల్ మీడియాలో నేను ఎక్కడైనా స్పందించానా, దేన్నైనా లైక్ చేశానా అన్న ఒక అనిశ్చితి, ఒక ఆందోళన ఉంది ఇప్పుడు విద్యార్థుల్లో. సో ఈ నిబంధనలు విదేశీ విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఓవరాల్గా అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం విద్యార్థుల భవిష్యత్తు పైన ఇప్పుడు తీవ్ర ప్రభావం చూపిస్తుందని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు ఈ చర్యలు అమెరికా విద్యా వ్యవస్థకు, అంతర్జాతీయ విద్యార్థుల నుంచి వచ్చే ఆదాయం పైన కూడా ప్రభావం చూపుతాయని అక్కడి యూనివర్సిటీలు చెప్తున్నాయి. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వస్తేనే, అంటే ఇండియా నుంచో వేరే దేశాల నుంచో యూనివర్సిటీల్లో సీటు సంపాదించి వస్తేనే ఎక్కువ ఫీజులు కట్టే వాళ్ళు వస్తారు. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటేనే యూనివర్సిటీలకు ఆదాయం.
సో యూనివర్సిటీల ఆదాయం పైన అలా యూనివర్సిటీల ఆదాయం దెబ్బతింటే ప్రభుత్వ ఆదాయం కూడా ఆటోమేటిక్గా దెబ్బతింటుంది. సో ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు అక్కడ కొనుగోళ్ళు చేసుకోవడం అంటే ప్రతిదీ ఈవెన్ గ్రాసరీస్ దగ్గర నుంచి ట్యాక్సులు ప్రతి ఒక్క దానిపైన పే చేస్తూ ఉంటారు. సో ట్యాక్స్ అమౌంట్ కూడా తగ్గిపోతుంది. అమెరికాలోకి వచ్చే వాళ్ళని తగ్గిస్తే అమెరికా ఆదాయం కూడా తగ్గిపోతుందని కూడా నిపుణులు చెప్తున్నారు.